హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంక్ గడ్డ. ఫ్రెండ్స్, ఐడిబిఐ బ్యాంక్ నుంచి 500 పోస్ట్ సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అదే విధంగా ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు వరకు ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, పోస్ట్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా అందిస్తాను. అప్ టు ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. ఇక్కడ చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ లాస్ట్ డే ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఫీ 15/4/2019. రైట్, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ 2019. 2019 అసిస్టెంట్ మేనేజర్స్ రిక్రూట్మెంట్ దేంట్లో? ఐడిబిఐ బ్యాంక్ లో. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 15/4/2019. 15/4/2019 ఆఖరు తేదీ. మీరు ఆన్లైన్ సబ్మిషన్ కి ఎలిజిబుల్ ఉంటుంది. రైట్, ఇక్కడ చూసినట్లయితే పోస్టుల గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్. రైట్, టోటల్ పోస్టులు ఎన్ని? 500 పోస్టులు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి మినిమం మార్క్స్ ఎంత రావాలంటే 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి డిగ్రీలో. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకేమో 55% మార్క్స్ వచ్చినట్టయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఎంత? మినిమం ఏజ్ 28, మాక్సిమం ఏజ్ 21, మాక్సిమం ఏజ్ 28. ఆన్లైన్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చాయి అంటే May 17, 2019 టెంటేటివ్ ఆ తారీఖున జరిగేదానికి అవకాశం ఉందని అర్థం. ఎప్పుడు? May 17, 2019. అన్రిజర్వ్డ్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 228 పోస్టులు. ఎస్సీ కింద 75, ఎస్టీ కింద 37 అండ్ ఓబీసీ కింద 135, ఈడబ్ల్యూఎస్ కింద 25, పీడబ్ల్యూసీలో 555. మొత్తం కలిపి పోస్టులు ఎన్నాయంటే 500 పోస్టులు. ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన సిలబస్ దీంట్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తం పోస్టులు వచ్చేసి 500 పోస్టులు. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. ఓకేనా? రైట్, ఎలిజిబిలిటీ ఇక్కడ ఇచ్చాడు. ఎప్పుడు? కట్ ఆఫ్ 1 March 2019 కల్లా మీరు గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి. అది కూడా 60% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 55% మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ 21 years మినిమం ఏజ్ అండ్ 28 years మ్యాక్సిమం ఏజ్. దాని అర్థం ఇక్కడ నాట్ ఎర్లియర్ 2/3/1991 1991 ముందల పుట్టిన వాళ్ళు, అదేవిధంగా 1998 తర్వాత పుట్టిన వాళ్ళు, మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారని అర్థము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పర్సనల్ డిబిలిటీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏ ఏజ్ రిలాక్సేషన్ కి అయితే క్వాలిఫై అవుతారో దాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చును. హౌ టు అప్లై? ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేది బ్లాక్ మార్క్ లో పెట్టేశారు. దీనికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, కానీ ఆన్లైన్ డేటు, ఆన్లైన్ లింక్ అనేది వెబ్సైట్ లో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అందిస్తామని చెప్పడం జరిగింది. రైట్, మేబీ సైట్ ప్రాబ్లం వల్ల ఇది జరిగినట్టుంది. ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ డేట్స్ కూడా ఇక్కడ బోత్ డేస్ ఇంక్లూజివ్, అంటే డేట్ అయితే మెన్షన్ చేశారు కానీ దీన్ని బ్లాక్ చేశారనమాట. రైట్, అందుకు ఏంటంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మనకి ఆ డేట్స్ అనేది రిలీజ్ అయిపోతాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 150 రూపీస్ గాను, ఫర్ ఆల్ అదర్ క్యాస్ట్ వారికి 700 రూపీస్ గాను ఎగ్జామినేషన్ ఛార్జెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ అనేది చేసుకోవచ్చును. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్ మోడ్. డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేసుకోవచ్చు.
సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాం కదా, గ్రాడ్యుయేషన్, ఆల్ సెమిస్టర్ ఆర్ ఇయర్ వైజ్ ఇండివిజువల్ మార్క్ షీట్స్, సో డిగ్రీ, ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, సో ఇవన్నీ కంపల్సరీగా ఉండవలసి ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి సో ఓపెనింగ్ ఆఫ్ లింక్ అప్లికేషన్స్, లింక్ ఫర్ ద అప్లికేషన్స్ విల్ బి మేడ్ లైవ్ షార్ట్లీ. సో అతి తక్కువ టైంలోనే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది రాగానే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ టెస్ట్ ఎప్పుడు ఇస్తున్నాడు, 17/5/2019, రైట్. సో మే నెల 17వ తారీఖున ఎగ్జామినేషన్ జరిగేదానికి ఆస్కారం ఉన్నది. సో సెలక్షన్ ప్రొసీజర్ అంటే దీంట్లో మేజర్గా 2 ఫ్రెండ్స్, ఒకటి ఆన్లైన్ టెస్ట్, ఒకటి ఇంకొకటి పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ రెండింటి మీద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది జరుగుతుంది. సో ఏమేమి ఉంటాయి ఆన్లైన్ టెస్ట్ అంటే, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్. సో మొత్తం కలిపి 60 మార్క్స్ ఉంటాయి, 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 40 మార్క్స్, అండ్ జనరల్ ఎకనామిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ 60 మార్క్స్. సో ఇక్కడ మీకు టోటల్ వచ్చి 200 మార్క్స్, అదేవిధంగా 200 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ టైం మాత్రం 120 minutes మాత్రమే, 2 గంటలు మాత్రమే మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్. సో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్, సో రాంగ్ ఆన్సర్కి 1/4. సో ఎవరైతే దీంట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది, ఓకేనా. ద అప్లికేషన్స్ హూ సక్సెస్ఫుల్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్ వుడ్ బి కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ, ఓకేనా. సో పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరుగుతుంది, రైట్. పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మంచి మార్క్స్ గెయిన్ చేసుకున్న వాళ్ళకి సో ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్స్ వచ్చేసరికి సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్, అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం, ఈ రీజియన్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో మీకు నేను లాస్ట్లో చూపిస్తాను ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అనేది. సో అప్లికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. సో వీటికి నేను అప్లికేషన్ నోటిఫికేషన్ అనే లింక్ సంబంధించింది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా వాడు ఎప్పుడైతే అప్లై ఆన్లైన్ యాక్టివేట్ చేస్తాడో అప్పుడు దాన్ని మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఈ 4 ఊర్లలో మీరు ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చును, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో నా ఛానల్ వచ్చేసి ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. సో మనకి ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ 56,900 మంది ఉన్నారు. సో అదేవిధంగా నేను మీకు దీంట్లో ఎన్నో వీడియోస్ని అందించున్నాను, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ సంబంధించినవి. సో ఈ విధంగా మీకు ప్లేలిస్ట్లో చేసి ఉన్నాను. సో ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో వాట్సాప్లోను, ఫేస్బుక్లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.